నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తన సతీమణి రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి నారాయణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. రథసప్తమి సందర్భంగా సతీమణితో కలిసి మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. దర్శనం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి మరియు ఏర్పాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, కపిర రేవతి, ప్రెసిడెంట్ సిద్ధయ్య, లెక్కల వెంకారెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరంగంగా కలిసే ఈరోజు రంగనాయక స్వామి టెంపుల్లో ఆ భగవంతుడిని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఈరోజు రథసప్తమి. 2018లో మంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజే 7 వాహనాస్ ఆ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు దానికంటే మొట్టమొదటిసారి 2018లో 7 వాహనాల మీద ఊరేగింపు జరిగేట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు దాదాపు 50,000 మంది పైగా భక్తులు వస్తారని యాక్చువల్గా అధికారుల ఎస్టిమేషను. దాదాపు 4,000 మందికి యాక్చువల్గా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. 4,000 మందికి. ఈ టెంపుల్ని ఇంకా కొంత రెనోవేట్ చేయాల్సింది. దాని మీద కూడా ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడుతున్నాము. అదేవిధంగా 14-19లో ఉన్నప్పుడు ఘాటుని పెద్ద చేయాలని ఆ రోజు టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇవ్వటం, అందులో 90% వర్క్ అయిపోయింది, ఒక 10% ఆగిపోయింది. దాన్ని కూడా ఈ మధ్య కాంట్రాక్టర్ పిలిచి అతనికి కొంత డబ్బులు ఇచ్చాము, అతను కూడా వెళ్ళిపోయాడు. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా కొన్ని ఏర్పాటు చేయాలని అటు అధికారులు, పూజారులు అడిగారు. వాటిని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి భక్తులకు అన్ని విధాల సౌకర్యంగా ఉండేట్టుగా చేయడం జరుగుతుంది. ఈరోజు భగవంతుని రథసప్తమి రోజు భగవంతుని దర్శించుకోవడం, ఈ రాష్ట్రం అన్ని విధాల గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో డెవలప్ కావాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఆర్థికంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఎంతో పవిత్రమైనటువంటి రథసప్తమి రోజున ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచినటువంటి నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానం నందు నెల్లూరు నగరాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు వారి సతీ సమేతంగా ఇవాళ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం కొరకు ఏదైతే రథసప్తమి రోజున ఎంతో విశేషమైనటువంటి మొట్టమొదటి ఉదయాన్నే సూర్యప్రభ వాహనం మొదలైన దగ్గర నుంచి సప్తవాహన సేవలు ఈరోజు జరుగుతాయో, ఈ సప్తవాహన సేవలు కూడా 2018 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారాయణ సార్ గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడే 7 సేవల్ని కూడా ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అంతకుముందు కేవలం ఉదయాన్నే సూర్యప్రభ వాహనం, రాత్రి సూర్యాస్తమం అయిన తర్వాత చంద్రప్రభ వాహనం మాత్రమే ఉండే. నారాయణ సార్ గారు మంత్రిగా 2018 సంవత్సరం ఇవన్నీ కూడా 7 సేవలు ఉండాలని చెప్పి ప్రారంభించడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రాష్ట్రం మీద ఉండాలా, ఈ నగరం మీద ఉండాలా, మా అందరి మీద ఉండాలా, మనందరి మీద ఉండాలని ఆ భగవంతుని దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జునిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.